ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. గోదావరి బేసిన్లో ఏటా వరదలతో నిండే ప్రాజెక్టులో ఒకటైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత 2 ఏళ్లు భారీ వరదలతో ప్రాజెక్టు చిగురుటాకులా వణికిన విషయం విదితమే. స్పిల్వే నీరు విడుదలయ్యే భాగం సామర్థ్యం కన్నా అధికంగా వరద రావడంతో గతేడాది 18 గేట్లను గాను 14 గేట్లు మాత్రమే పైకి లేచాయి. 2 గేట్ల రోప్లు తెగిపోగా మరో 2 గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. దాంతో వరద గేట్లపై నుంచి కిందికి దూకింది. గత 2 ఏళ్ల అనుభవాల దృష్ట్యా ప్రాజెక్టు 18 గేట్లను ఏకకాలంలో ఎత్తడానికి వీలుగా 5 గేట్లలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇటీవలే వీటి మరమ్మతులకు ఉత్తర్వులు ఇవ్వగా ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా అనుమతి ఇచ్చింది. వానాకాలం లోపు ఈ మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా బుధవారం నీటిపారుదల శాఖ ఈఎన్సీజీ అనిల్ కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం కడెం ప్రాజెక్టును సందర్శించనుంది. గేట్ల మరమ్మతులపై అక్కడే సమీక్ష చేపట్టి అవసరమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఒక ప్రత్యేకత ఉంది. 18 గేట్లలో 9 జర్మనీ నుంచి తెప్పించుకున్నవి, మరో 9 మన దేశంలోనే తయారు చేసినవి. 1906లోనే నిజాం హయాంలో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి మధ్యలో ఆపేశారు. హైదరాబాద్ సంస్థానం పోలీస్ చర్య అనంతరం ఇండియన్ యూనియన్లో విలీనం అయ్యాక పూర్తి చేశారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 1.30 లక్షల క్యూసెక్కుల వరద విడుదలయ్యేలా స్పీడ్ వే డిజైన్ చేశారు. అయితే 1958 ఆగస్టు 31న ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. వరద సమాచారం అందుకోగానే గేట్లను ఏకకాలంలో తెరవనున్నారు. అడవుల్లో వర్షాలు కురిసిన తర్వాత ప్రాజెక్టుకు వరద చేరడానికి 9 గంటలు పడుతుందని అంచనా వేశారు. ఆ సమయానికి ముందే 18 గేట్లను ఎత్తేసి ప్రాజెక్టును ఖాళీ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల రిజర్వాయర్పై ఒత్తిడి తగ్గి ప్రమాదం నుంచి కడెం ప్రాజెక్టు బయటపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది.